హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం D3 మస్ట్ డ్రాప్స్ గురించి మాట్లాడుకుందాం. D3 మస్ట్ డ్రాప్స్ కాంపోజిషన్ చూసినట్టయితే కొలికాల్సిఫెరాల్ IP 4000 IU ఉంటుంది. దీనిని ఎక్కువగా చిన్నపిల్లల్లో కలిగే విటమిన్ D3 లోపాన్ని ట్రీట్మెంట్ చేయడానికి D3 మస్ట్ డ్రాప్స్ని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పిల్లల్లో విటమిన్ D3 లోపానికి గల కారణాలు. విటమిన్ D3 తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. చిన్నపిల్లలు అంటే బిలో 1 year వాళ్ళని మనం ఎండకి, సూర్యరశ్మికి తగినంత బహిర్గతం అంటే తగినంత చూపించకపోవడం వల్ల కూడా విటమిన్ D3 లోపం ఉంటుంది. నెక్స్ట్ పాలు ఇచ్చే తల్లి, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో కూడా విటమిన్ D3 తక్కువగా ఉంటే పిల్లలలో కూడా విటమిన్ D3 అనేది తక్కువగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. D3 మస్ట్ డ్రాప్స్ పిల్లల్లో మెయిన్గా ఎముకలు, బోన్స్ స్ట్రెంగ్త్కి, దంతాలు, టీత్ అనేవి బలంగా ఎదగడానికి సహాయపడతాయి. పిల్లల్లో శరీర పెరుగుదల మరియు అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. D3 మస్ట్ డ్రాప్స్ రోగనిరోధక శక్తిని మరియు రోగనిరోధక శక్తి యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. కండరాలలో కాల్షియంని అబ్జర్వ్ చేస్తుంది. D3 మస్ట్ డ్రాప్స్ కండరాల బలాన్ని, కండరాల పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. చిన్నపిల్లల్లో D3 మస్ట్ డ్రాప్స్ అనేది ఎదిగే పిల్లల్లో చాలా అవసరం. డోసేజ్ చూద్దాం. డోసేజ్ వచ్చేసి 1 సంవత్సరం లోపు పిల్లలకి తప్పకుండా ఇవ్వాలి. డోస్ అనేది డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ D3 లోపం వలన పిల్లల్లో వచ్చే వ్యాధులు. రికెట్స్, వంకర కాళ్ళ వ్యాధి అంటారు. పిల్లల్లో లెగ్స్ అనేది, కాళ్ళు అనేది సరిగా పెట్టకపోవడం, ఎముకలు ఇంకా దంతాలు సరిగా ఎదగకపోవడం, కండరాల బలహీనత, ఎముకలు కండరాల నొప్పి ఎక్కువగా ఉండడం, ఇలాంటివి చూస్తూ ఉంటాము విటమిన్ D3 తక్కువగా ఉన్న పిల్లల్లో. చిన్నపిల్లల్లో విటమిన్ D3 లోపం రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా 1 year లోపు పిల్లలకి విటమిన్ D3 మస్ట్ డ్రాప్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.